హలో అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో నేను రథసప్తమి చేసుకున్నానండి. అది ఎలాగంటే ఆవు పిడకల మీద పొయ్యిలాగా చేసుకొని దాని మీద పరమాన్నం వండుకొని స్వామివారికి నైవేద్యం చేస్తారండి. స్వామివారిని చిక్కుడు కాళ్ళతో రథం కట్టి అందుట్లో సూర్య భగవానుడి విగ్రహం పెట్టి పూజ చేసుకున్నానండి. ఇంకా స్వామివారి నైవేద్యాలన్నీ మీకు తెలిసినవే కదా. నేను అలాగే నాకు వచ్చిన విధంగా మా పెద్దవాళ్ళు చేసుకునే విధంగా నేను చూసి వాళ్ళని చూసి కొంత నేర్చుకున్నానండి. కొంత అవగాహనతో ఇలా నేర్చుకున్నానండి. ఇలా నేర్చుకొని ఇలాగా చేసుకున్నాను. వాళ్ళంత చేయలేకపోయినా ఏదో నాకు వచ్చినట్టు నేను వదిలిపోకుండా ఏదో నాకు చేత అయినట్టు నేను అలా చేసుకున్నానండి. తులసి కోట దగ్గర స్వామివారిని అలా పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఏదో రథం ముగ్గు వేసుకొని ఆ రథం ముగ్గులో స్వామివారిని కూర్చోబెట్టి ప్రతిష్ఠ చేసి